మనం లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం, సేఫ్ జాబ్స్ ఎవరికనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు డేంజరస్ స్కిల్స్ ఏంటి 2026లో ఎవరి జాబ్స్ ఎక్కువ డేంజర్లో ఉన్నాయనేది కూడా ఒకసారి జస్ట్ చెక్ చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేది మాన్యువల్ టెస్టింగ్. ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ ఇలాంటివి మీరు ఏమీ నేర్చుకోకుండా ఆ ఓల్డ్ సిస్టమ్ అదే మాన్యువల్ టెస్టింగ్లో ఉంటే కనుక మన జాబ్ డేంజర్లో ఉన్నట్టే. తర్వాత వచ్చేసి సపోర్టింగ్ రోల్స్, ఆ టికెట్స్ చూడటం, వాటిని క్లోజ్ చేయడం, ఇలాంటి సపోర్ట్ రోల్స్ ఉన్న వాళ్ళ జాబ్స్ కూడా చాలా వరకు డేంజర్ జోన్లో ఉన్నట్లే. తర్వాత లెగసీ టూల్స్ లైక్ ఎస్ఏపీ మాడ్యూల్స్, ఓల్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇంకా అలాంటి మాడ్యూల్స్ మీదే మనం స్టక్ అయితే వాటిలో కొత్తగా గ్రోత్ లేదు. ఎస్ఏపీ అనేది చాలా మంచి టెక్నాలజీనే, ఆల్రెడీ చాలా కంపెనీలు దాన్ని అడాప్ట్ చేసేసుకున్నాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ దాంట్లో. సో ఆ ఓల్డ్ మాడ్యూల్స్ మీద కొత్తగా అప్డేటెడ్ కాకుండా అదే ఓల్డ్ మాడ్యూల్స్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ కొంచెం తక్కువ ఉంది. ఎస్ఏపీని తప్పుపట్టట్లేదు, ఎస్ఏపీ బాగుంది. కానీ ఆ ఓల్డ్ లెగసీ మోడల్స్ మీద, అదే మాడ్యూల్స్ మీద స్టక్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది అలాంటి వాళ్ళకి. ఈ సపోర్టింగ్ రోల్స్, ఎక్కువ స్కిల్ని వాడకుండా సేమ్ రిపీటెడ్ టాస్క్ చేసే జాబ్స్, ఇవన్నీ కూడా మనకి డేంజర్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడ మనం ఎప్పుడు కంపెనీని బ్లేమ్ చేయొద్దు. నేను చేసిన వీడియో మీద కూడా చాలామంది బూతులు తిడతా కూడా కమెంట్ చేశారు, సో నీకేం తెలుసు అది ఇదని. బట్ రియాలిటీ ఏంటంటే కంపెనీలు మన బంధువులు కాదు, మనకేదో ఫేవర్ చేయడానికి. ఇవాళ చాలా చోట్ల బంధువులే మనకి ఫేవర్ చేయరు, మనం కష్టాల్లో ఉంటాయి. అలాంటిది కంపెనీలు మనకు ఫేవర్ చేయాలని అవసరం ఎందుకు ఉంటుంది వాళ్ళకి? మనం మన సెక్యూరిటీ, మన జాబ్ సెక్యూరిటీ, మన జాబ్ సేఫ్ చూసుకోవాలి, మన స్కిల్ సెట్ని మనం చూసుకోవాలి. కానీ కంపెనీకి ఏదో నేను 10 ఏళ్ళు పని చేశాను, 16 ఏళ్ళు పని చేశాను, నా వల్ల కంపెనీకి 20 కోట్ల లాభం వచ్చింది, అయినా నన్ను తీసేస్తారు. వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు తీసి బయటపడేస్తారు. ఇవాళ సొంతంగా కనిపించిన పిల్లల వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయట తీసుకెళ్ళి పడేస్తున్నారు, కోట్లు ఆస్తి వచ్చినాక. మీకు రేమండ్స్ గురించి కూడా తెలిసి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీని మనం తీసేసిందని చెప్పి బాధపడకుండా, తీసేస్తే ఏంటి, ప్లాన్ బి ఏంటి, మన సిచ్యువేషన్ ఇది కాకపోతే ఇంకో కంపెనీ బెటర్ ప్యాకేజ్ ఎక్కడ దొరుకుతుంది, మనకు బెటర్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి. అంతేగాని సింపుల్గా కంపెనీని బ్లేమ్ చేసుకుంటూ కంపెనీల వల్ల నాకు జాబులు పోయినాయి, నా లైఫ్ నాశనం అయింది, ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళ గురించి నాకు చాలా బాధగా ఇంకా కోపంగా ఉంది. ఎవడో కంపెనీ గురించి ఒక ఆపర్చునిటీ పోతే ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోయి సూసైడ్ చేసుకోవాల్సినంత దరిద్రమైన కర్మ మనకెందుకు? మేబీ మెంటల్ స్టేటస్ రకరకాలుగా ఉండొచ్చు, కాదనలేం దాన్ని. కానీ అలాంటి పనులు ఎవరూ చేయొద్దు. మనకి జాబ్ పోయింది అంటే ఇది మనకి కొత్త ఆపర్చునిటీ అనుకోండి. ఈవెన్ నాకు అలాంటివి జరిగినాయి, అలాంటి కేసెస్ చాలా ఇష్యూ అయినాయి. తర్వాతనే నేను ఇంకా బెటర్ సిచ్యువేషన్లోకి వెళ్ళగలిగాం. సో కంపెనీని ఎప్పుడూ బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు మనకి బంధువులు కాదు, మనకి ఫ్రెండ్స్ కాదు. మన మీద ఎటువంటి కన్సర్న్ వాళ్ళకు ఉండదు. మన మీద మనమే కన్సర్న్ చూపించుకోవాలి. బెటర్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరుకుతాయి, బెటర్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కువ డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కువ శాలరీ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కువ కంఫర్ట్ మనకి ఎక్కడ ఉంటుంది, ఇదే చూసుకోవాలి. ఈ కంపెనీకి ప్రిపేర్డ్గా ఉండాలి. రేపు నా జాబ్ పోతే ఏంటి, నెక్స్ట్ ప్లాన్ బి మనకేముంది, మన ఫ్యామిలీని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఇదే ఆలోచించాలి. కానీ సింపుల్గా జాబ్స్ తీసేస్తున్నారని చెప్పి కంపెనీని మనం బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు అంతే, కంపెనీలకు మన మీద ఎటువంటి ప్రేమ ఉండదు.